మిత్రులందరికీ నమస్కారం. రేషన్ కార్డ్ ఈకేవైసీ గడువును తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ పొడిగించడం అనేది జరిగింది. రేషన్ కార్డ్ ఈకేవైసీ గడువు ఈ రోజుతో తీరిపోయింది. ఇక్కడ వర్షాల వల్ల మరియు సర్ ప్రక్రియ వల్ల ఈ గడువును నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఈ రోజు నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ రేషన్ కార్డు ఈకేవైసీ గడువును పొడిగించడం అనేది జరిగింది. నెల రోజుల పాటు ఈకేవైసీ గడువును పొడిగించింది. ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రేషన్ కార్డు ఈకేవైసీని చేసుకోవాలి అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోనట్టయితే వారి రేషన్ కార్డు తొలగించడం జరుగుతుంది అని చెప్పేసి వారు ఒక ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది. వర్షాల ప్రభావం వల్ల 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి వారు ఒక ప్రకటనలో తెలియజేశారు. కాబట్టి ఈ రేషన్ కార్డు కలిగినటువంటి వారందరూ కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని ఆగస్టు 31వ తేదీ వరకు తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రేషన్ కార్డు గడువును ఈ నెల 31 వరకు పొడిగించడం అనేది జరిగింది. మరియు 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.